హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అనేది స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. ఓపెన్ అయిపోయి మనకు డోజీ క్యాండిల్ ఫామ్ లెక్క, అంటే డేలో చూస్తే మనకు ఒక డోజీ క్యాండిల్ లెక్క ఫామ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనకు ఎక్కడైతే సపోర్ట్ అనుకున్నామో, మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నామో, ఎగ్జాక్ట్లీ ఆ ట్రెండ్ లైన్కి సపోర్ట్గా తీసుకొని ఆ సపోర్ట్ నుండి మనకు మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది మేజర్ సపోర్ట్గా మనం మేజర్ సపోర్ట్గా అనేది ఒక లైన్, ఇక్కడ సపోర్ట్ లైన్ ఒకటి గీసాం కదా 50,460 470 దగ్గర. దిస్ ఈజ్ ద మేజర్ సపోర్ట్ అన్నట్టు. ఇది కిందికి రాకుండా మేజర్గా సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఇది ఇక్కడ నుండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈ ట్రెండ్ లైన్ మరియు ఈ సపోర్ట్ లైన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. 15 మినిట్స్లో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. సో ఇక్కడ నుండి మనకు ఓపెన్ కావడం జరిగింది, ఈ నుండి అంటే ఫాల్ కావడం జరిగింది. సో అక్కడ నుండి ఏంటంటే మళ్ళీ ఎగ్జాక్ట్లీ మనం ఈ సపోర్ట్ అయితే ఏదనుకున్నామో 50,470 460 ఈ రేంజ్ నుండి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరిగింది. రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఒకవేళ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే, అంటే ఈ రేంజ్లో గిట్ట ఓపెన్ అయితే, సో అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయితే మనకు ఇది మేజర్ అంటే రెసిస్టెన్స్ ఉంది కదా, ఇది ఒకవేళ క్రాస్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ అంటే మేజర్ సపోర్ట్గా తీసుకొని స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. లేకపోతే ఒకవేళ ఫ్లాట్ అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయితే మాత్రం అంటే ఒకవేళ ఒక 12 ఆఫ్టర్నూన్ వరకు మనకు ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి పైకి వెళ్ళచ్చు. లేదు అంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం అట్లీస్ట్ మళ్ళీ ఇది ఏంటంటే మేజర్ సపోర్ట్, ఈ లైన్ క్రాస్ అయితే తప్పించి మనకు ఏంటంటే మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఇవి క్రాస్ అయ్యే వరకు, ఇవి క్రాస్ అయితే మాత్రం ఇది మేజర్ సపోర్ట్గా ఉన్నది, క్రాస్ అయితే మాత్రం సపోర్ట్ లైన్ మోర్ ఫాల్ జరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ యాక్టివ్ అవుతారు. దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. సో నిఫ్టీ కూడా మేజర్ ఏదైతే మనం ఎగ్జాక్ట్లీ ఒక ట్రెండ్ లైన్ అనేది గీసుకున్నామో ఆ ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఆ ట్రెండ్ లైన్ నుండి మేజర్ సపోర్ట్గా తీసుకొని అక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఈ రేంజ్లోనే అంటే మనకు ఒక 1 వీక్ బ్యాక్ నుండి మనకి ఏంటంటే ఈ రేంజ్లోనే కన్సల్టేషన్ అవుతుంది కదా. సో ఈ మేజర్ సపోర్ట్ ఏదైతే మనం సపోర్ట్ లైన్ తీసుకున్నామో ఆ మేజర్ సపోర్ట్ నుండి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేసు మనకు ఒక ఏబిసిడి ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అవుతుందేమో అని ఒక ఐడియా. సో ఒకవేళ అయితే మాత్రం ఇలా పైకి అంటే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 15 మినిట్స్లో చూద్దాం, ఇది లాంగ్ వేలో. సో రేపు ఒకవేళ మనకు ఈ రేంజ్లో అంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, సో ఈ రేంజ్లో ఒకవేళ మన గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రేంజ్ అంటే 23,900 అనేది క్రాస్ అయితే మాత్రం మనకు స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అవుతారు. లేదు అంటే మనకు ఈ రేంజ్లోనే ఓపెన్ అయితే, అంటే ఫ్లాట్లో ఓపెన్ అయిపోతే, సో ఈ రేంజ్ ఈ 23,800 850 ఇది క్రాస్ అయ్యి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ 23,600 ఈ రేంజ్ దాటి మళ్ళీ కిందికి రాగానే మనకు 23,500 అనేది మేజర్ సపోర్ట్గా ఉంది. కాబట్టి ఇది బ్రేక్ అయితే మాత్రం మనకు మోర్ ఫాల్ అనేది చూసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లేకుంటే ఇందులోనే మళ్ళీ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్లో అండ్ స్టడీగా మనకి ఏంటంటే ఈ మేజర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది కాబట్టి, సో అంటే పాజిటివ్లో మనకు క్లోజ్ కావడం జరిగింది. సో పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి మనకు స్లో అండ్ స్టడీగా రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీ 23,900 అనేది క్రాస్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. లేదు అంటే ఈ మేజర్ సపోర్ట్ క్రాస్ అయితే మాత్రం డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ నిఫ్టీ. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఫిన్ నిఫ్టీ డే ఫ్రేమ్లో చూస్తే ఎగ్జాక్ట్లీ ఇది కూడా మనకి ఏదైతే ఒక ఛానల్ ఫామ్ అవుతుందో ఆ ఛానల్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి ఒక సపోర్ట్ లైన్ అనేది ఫామ్ అయింది. సపోర్ట్ లైన్ అనేది గీసుకున్నాం కాబట్టి సపోర్ట్ లైన్ దగ్గర
తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఒక డోజీ ఫామ్ లైక్ ఒక డోజీ లాగా ఫామ్ కావడం జరుగుతుంది కాబట్టి సో స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఇది ఒకవేళ ఈ క్రాస్ అయితే తప్పించి మనకు ఈ మేజర్ సపోర్ట్ లైన్ అనేది క్రాస్ అయితే తప్పించి మనకు డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది మళ్ళీ. సో 23,100 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో లేదు అంటే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 15 minutesలో చూద్దాం ఒకసారి. సో ఎగ్జాక్ట్లీ మనకి ఈ 23,700 ఏది ఉందో ఈ మేజర్ రెసిస్టెన్స్గా ఉంది కదా, ఈ 23,700 లెవెల్ అనేది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంటే ఈ రేంజ్లో గ్యాప్ ఓపెన్ అయ్యి ఇది క్రాస్ అయితే 23,700 క్రాస్ అయితే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఈ ఫ్లాట్లోనే ఈ ఫ్లాట్ ఏరియాలో ఇలా ఓపెన్ అయితే మాత్రము సో అంటే కన్సల్టేషన్ అయ్యి పైకన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఈ కన్సల్టేషన్ ఏరియా అయ్యి సో స్లో అండ్ స్టడీగా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయిపోయి మళ్ళీ ఈ మేజర్గా ఈ సపోర్ట్ అంటే ఈ రేంజ్ అనేది కన్సల్టేషన్ ఏరియాలో ఉండిపోతుంది. సో దీంట్లో మనము సెల్ సైడ్ కానీ ఏది చేయడానికి ఏది ఉండదు, ఎందుకంటే ఇది కూడా మనకు మేజర్ సపోర్ట్ ఏరియా ఉంది కాబట్టి మనం ఒకవేళ 23,400 ఇది క్రాస్ అయితే తప్పించి మనము మోర్ ఫాల్ జరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది క్రాస్ అయితే మనకు అంటే 23,700 అబోవ్ కానీ 23,400 బిలో కానీ మనము బయర్స్ కానీ సెల్లర్స్ కానీ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ఫిన్ నిఫ్టీ. సెన్సెక్స్ చూద్దాం ఒకసారి. సెన్సెక్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఛానల్ ఫామ్ అయిందో ట్రెండ్ లైన్ అనేది ఆ ట్రెండ్ లైన్ నుండి అంటే పైకి వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఈ కన్సల్టేషన్ ఏరియా నుండి అంటే మనకు కన్సల్టేషన్ ఏరియా నుండి మళ్ళీ ఈ ఏరియాలోనే ఉండిపోతుంది. అంటే మనకు ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ కానీ లేదా ఈ లెవెల్ కానీ క్రాస్ అయితే తప్పించి మనము అంటే బయర్స్ కానీ సెల్లర్స్ కానీ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఈ ఏరియాలోనే ఉండిపోతుంది. సో ఒకవేళ రేపు మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే 15 minutesలో చూద్దాం ఒకసారి. 15 minutesలో చూస్తే ఇప్పుడు మనకు ఒకవేళ ఈ ఏరియాలో అంటే 78,800 ఈ ఏరియాలు గిట్ట పైన అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి స్లో అండ్ స్టడీగా మెల్లిగా అంటే ఈ రేంజ్ 78,900 79,000 అంటే ఈ 78,900 79,000 వరకు అంటే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటే మాత్రం పైకి వెళ్ళచ్చు. లేదు అంటే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిపోయి మనకు ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆఫ్టర్నూన్ వరకు అంటే స్లో అండ్ స్టడీగా కన్సల్టేషన్ అయిపోయి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఒక మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అంటే ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా మళ్ళీ అంటే కిందికి వచ్చే ఛాన్సెస్ అంటే ఈ ట్రెండ్ లైన్ అయితే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో సో మోర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది సెన్సెక్స్. సో టుడే స్టాక్ ఆఫ్ ద డే చూద్దాం. తాన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, దిస్ ఈజ్ ఐటీ కంపెనీ. సో ఈరోజు ఆల్మోస్ట్ అంటే సపోర్ట్ దగ్గర అంటే వీక్లీ ఫ్రేమ్లో చూస్తే మనకు RSI డైవర్జెన్స్ అని కొడుతుంది. ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ చూస్తే అంటే సపోర్ట్ రేంజ్లో ఉంది, అలాగే వీక్లీలో సపోర్ట్ రేంజ్లో ఉంది, RSI డైవర్జెన్స్లో ఉంది. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో దిస్ వన్ అండ్ సో మనకి ఏంటంటే RSI డైవర్జెన్స్ కనబడుతుంది. అంటే ప్రైస్ అనేది స్లో అండ్ స్టడీగా అంటే ఈ ఫ్లాట్లోనే ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే పైకి వెళ్తూ కనబడుతుంది కాబట్టి సో ఆల్రెడీ ఈ 40 సపోర్ట్ అనేది తీసుకొని పైకి వెళ్తుంది కాబట్టి సో స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బయ్యర్స్ కూడా యాక్టివ్ అయినారు. ఆల్మోస్ట్ టుడే చూస్తే మనకు 26 million బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయ్యారు. సో అండ్ మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి సపోర్ట్ అనేది డబుల్ బాటమ్ దగ్గర నుండి పైకి వెళ్తుంది కాబట్టి సో పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంది. ఇది ఫండమెంటల్లీ కూడా గుడ్ స్టాక్.
సో దిస్ ఈజ్ తాన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.